నెక్స్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ తెలుసుకోండి. కొంతమంది ఎగ్జామ్ రాస్తారు, ఏమీ తెలియదు, దాంట్లో ఎన్ని క్వశ్చన్లు వస్తాయో తెలియదు, ఆ క్వశ్చన్ పేపర్ ఎన్ని గంటలకు ఉంటుందో తెలియదు, ఆ రకంగా నడిచిపోతుంటుంది. కాబట్టి ఏం చేయాలని అంటే ఫస్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్, ఒకవేళ గ్రూప్ 2 ఎన్నుకుంటే గ్రూప్ 2లో ఎన్ని పేపర్లు ఉంటాయి, ఒక్క పేపర్కి ఇచ్చే టైం ఎంత, ఒక్క పేపర్ లోపల ఉండేటటువంటి ప్రశ్నలు ఎన్ని, ఇవన్నీ ఈ ప్యాటర్న్ మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ గత సంవత్సరాల ప్రశ్నపత్రాలు విశ్లేషించండి. గత సంవత్సరాల ప్రశ్నపత్రాలు విశ్లేషిస్తే మనకి ఏమర్థమవుతుందంటే ఎగ్జామినర్ యొక్క దృష్టి అర్థమవుతుంది. అసలు ఎగ్జామినర్ ఏమి ఆశిస్తున్నాడు క్యాండిడేట్ దగ్గర నుంచి. ఎగ్జామినర్ యొక్క మెథడ్ అర్థమైనప్పుడు మనకు ఈజీగా అర్థం అవుతుంది మనం ఏం చదవాలి ఏం చదవద్దు అనేది. దాన్ని బట్టి గత సంవత్సరాల ప్రశ్నపత్రాలు విశ్లేషిస్తే మన కోర్ ఏరియాస్ ఏవనేది తెలుస్తాయి. అప్పుడు ఆ కోర్ ఏరియాస్ మీద మనం ఫోకస్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకు చదవడం ఈజీ అవుతుంది.